కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రం మీదుగా బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ యువనేత గూడూరి సురేష్ ఆరోపించారు. గన్నేరువరం యువసేవా కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ గన్నేరువరం మీదుగా కాకుండా బ్రిడ్జి మార్గాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మండల కేంద్ర అభివృద్ధి కోసం బ్రిడ్జిని గన్నేరువరం మీదుగానే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. గన్నేరువరం మీద కక్షతో కుట్రలు చేస్తే సహించబోమని, అలాంటి ప్రయత్నాలు చేసిన వారికి గట్టి సమాధానం ఇస్తామని గూడూరి సురేష్ హెచ్చరించారు. పంపించినాక మళ్ళీ ఒక కుట్రపూరితంగా గన్నేరువరంలో బ్రిడ్జి ఉండదనే కారణంగా కొంతమంది నాయకులు, కొంతమంది ఈ పెట్టుబడిదారులు ఏం చేశారంటే ఈ యొక్క దొంగ తీర్మానాలను చేసినట్టుగా ఇది గన్నేరువరంలో పెట్టద్దని ఒకే కారణంతో వాళ్ళు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లెటర్ చూడండి, మానేరు బ్రిడ్జి సాధారణ సమితి అని ఒక లెటర్ ప్యాడ్ మీద ఇలా క్లియర్ గా చెప్పారు. ఏమని? గన్నేరువరం మండలం గన్నేరువరం నుండి ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అక్కడ గన్నేరువరంలో ఉండొద్దు, దాన్ని చెడగొట్టడానికి గన్నేరువరం మీదుగా బ్రిడ్జి రావద్దు అని ఒక కుట్రపూరితంగానే ఈ లెటర్ ఇచ్చినట్టు ఇక క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్యాడ్ లోనే పొందుపరచడం జరిగింది. మీకు ఏమొస్తుంది? ఈ గన్నేరువరం గ్రామం మీదకి బ్రిడ్జి రావడం వల్ల ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. చుట్టుపక్కల గ్రామాలకు సిరిసిల్ల మిగతా అట్టించలు వచ్చే జిల్లాల వారికి ఈ ఇంటికల్ బైపాస్ సరిగ్గా డైరెక్ట్ కరీంనగర్ పోకుండానే హైదరాబాద్ పోయే విధంగా సెంటర్ పాయింట్ గా గన్నేరువరం మండల కేంద్రం ఉంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది తప్ప మీరు అనుకున్న విధంగా మాకు మైలారంగానో అక్కడ మైసమ్మ కూడా మాకేం కోపం కాదు, మాకేం అవసరం లేదు. మీలాగా మాకు ఊర్ల మీద విద్వేషాలు రెచ్చగొట్టుడు, ఊర్ల మీద కక్ష కట్టుడు, గన్నేరువరం పేరు మీద కక్ష కట్టడం మీకున్నటువంటి విషయం తప్ప మాకు వేరే గ్రామాల మీద అందరి మీద కలుపుకొని పోవాలి. మిగతా గ్రామాల అభివృద్ధి జరగాలంటే, ఈ టెంపుల్స్ అభివృద్ధి జరగాలంటే ఈనంజిల్లి ఆదిర్మాల దగ్గర నుంచి కావచ్చు, యాపాడ నుంచి బ్రిడ్జి నిర్మాణం జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓన్లీ కొందరు నాయకులు మాత్రమే ఈ తీర్మానాలు ఇస్తున్నారని, ఈ సర్పంచ్లకి ఏం పని ఉందండి? వేరే ఏం పని లేదా? తీర్మానాలు ఇవన్నీ మిమ్మల్ని ప్రభుత్వం అడిగిందా? ప్రభుత్వం మిమ్మల్ని గవర్నమెంట్ మీరు గ్రామ పంచాయతీ తీర్మానాలు ఇస్తేనే బ్రిడ్జి కడతామని చెప్పిరా? మీరు ఎందుకు కుట్రపూరితంగా కావాల్సుకుని ప్రతిపాదనలు రెడీ అయ్యి అన్ని అయ్యే టైంకు మీరు గన్నేరువరం పేరు ఉండొద్దని కుట్రపూరితంగా ఏదో నాటకాలు ఆడి రాజకీయ డ్రామా చేద్దామని చూసారు. కానీ మీ రాజకీయ డ్రామాలు వెళ్ళాయి. నేను చెప్తా ఉన్నాను, తప్పకుండా గన్నేరువరం గ్రామం మీదుగానే బ్రిడ్జి నిర్మాణం జరగాలి. గౌరవ ఎంపీ గారు కూడా మాట ఇచ్చారు. గన్నేరువరం అక్కడ కిలోమీటర్లు ఎక్కువ అవుతా ఉన్నది, బ్రిడ్జ్ వర్త్ ఎక్కువ అయితే 800 తక్కువ 800 మీటర్లే ఉందని చెప్తా ఉన్నారు అధికారులు. ఇప్పటి వరకు ఒక డిపిఆర్ గానీ ఎస్టిమేట్ గానీ అసలు ఏది కానీ అధికారులు ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక ప్రతిపాదన ఇది ఉన్నదని చెప్పి ఒక ప్రెస్ మీట్ కూడా అధికారులు చెప్తలేరు. ఇట్లా కుట్రపూరితంగా మీరు వ్యవహరించద్దు దయచేసి. గన్నేరువరం గ్రామ ప్రజలకు అనుగుణంగా, మండల ప్రజలకు అనుగుణంగా రవాణా వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. గన్నేరువరం మీదుగా ఉంటే చాలా మంచి అభివృద్ధి. అది ఎప్పుడు అవుతుందో ఏంటో తెలియదు మనకు, కానీ భవిష్యత్తు తరాలకు అది ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కుట్రలు బంద్ చేసుకుని అందరూ గన్నేరువరం మీదుగా ఉండాలని మీరు మాట మారుస్తారనే విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను. తప్పకుండా మీ అందరు వివిధ గ్రామాల సర్పంచులు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. డబుల్ రోడ్ సమస్య ఉంది, ఆ రోడ్డు కోసం మాట్లాడండి. అడిగిన దానికి పోయి తీర్మానాలు ఇచ్చి చెడగొట్టే ప్రయత్నం మీరు మానుకోవాలని నేను సర్పంచులను కూడా నేను గౌరవంగా కోరుకుంటా ఉన్నాను.